టెస్లా అధినేత ప్రపంచ నెంబర్ 1 సంపన్నుడు ఎలన్ మస్క్ అమెరికా ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన రోలుపై విమర్శలు ఎన్ని వస్తున్నా కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అయితే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయని చెప్పొచ్చు. అమెరికా ప్రభుత్వంలో ఆయన తన హోదాను అడ్డం పెట్టుకొని వివిధ దేశాల్లో తన వ్యాపార విస్తరణకు మార్గం సుగమం చేసుకుంటున్నారనే చర్చ కూడా సాగుతుంది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎలన్ మస్క్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే అంటే ఇప్పుడు టెస్లా భారత్లో నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే త్వరలోనే భారతీయ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టే అవకాశం ఉంది. వాస్తవానికి భారత్లోకి టెస్లా కార్లు ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది, కానీ అధిక సుంకాల కారణంగా ఇది వాయిదా పడుతూ వస్తుంది. భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే తమకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలంటూ కూడా ఎలన్ మస్క్ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అన్ని కంపెనీలకు వర్తించే నిబంధనలు, విధానాలే టెస్లాకు వర్తిస్తాయి, కానీ ప్రత్యేకంగా తాము ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమంటూ కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే ప్రధాని మోడీతో ఎలన్ మస్క్ సమావేశమై భారత్లో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కానీ కారణాలేంటో తెలియదు, కానీ ఇది వాయిదా పడింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక కావటము, అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలకం కావడంతో భారత్లోకి టెస్లా కార్ల ఎంట్రీకి మార్గం సుగమమైందనే చర్చ కార్పొరేట్ వర్గాల్లో సాగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు టెస్లా భారత్లో నియామకాలకు రంగం సిద్ధం చేసుకుందని చెప్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. తమ దేశానికి చెందిన కంపెనీ ఉత్పత్తులపై ఏ దేశమైనా భారీ పన్నులు విధిస్తే తాము కూడా అదే తరహాలో రివెంజ్ ట్యాక్సెస్ విధిస్తామంటూ అధికారికంగా చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. టెస్లా తాజాగా పలు విభాగాల్లో నియామకాలకు సంబంధించి లింక్డ్ఇన్ వేదికగా ఒక ప్రకటన ఇచ్చింది. దీంతో త్వరలోనే భారత్లోకి టెస్లా కార్ల ప్రవేశం ఉండే అవకాశం ఉందని కార్పొరేట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నుంచే డొనాల్డ్ ట్రంప్కు ఎలన్ మస్క్ భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. తాను అధ్యక్షుడైతే అమెరికా ప్రభుత్వంలో ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తారని ఫలితాలు వెల్లడికి ముందే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలన్ మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే భారత ప్రభుత్వం హై ఎండ్ కార్లపై విధించే సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గించింది. మారిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలన్ మస్క్ చెందిన టెస్లాకు భారత ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక రాయితీలు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వ్యవహారాలు వెల్లడి కావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే దేశంలో ఇప్పటికే కీలకంగా ఉన్న ఆటోమొబైల్ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేలాగా ప్రభుత్వం అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం కూడా లేకపోలేదు. అయితే అమెరికా సర్కార్, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకెంతో సన్నిహితుడైన ఎలన్ మస్క్ కోసం భారత ప్రభుత్వంతో గట్టిగా లాబింగ్ చేసే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.